హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేనైతే మా పల్లెటూరి పద్ధతిలో మటన్ కర్రీ ఇలా చేసుకుంటామండి. ఇలా చేసుకున్నారంటే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అసలుకి ఇట్లా చేసుకుంటే మనము ఇంకా ఇలా చేసుకొని ఇలా తినాలని అనిపిస్తుంది, అంత బాగుంటుంది ఇలా చేసుకుంటే రుచి అనేది. ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇట్లా ఒక 6 ఎండుమిర్చి వేయించి పెట్టుకోవాలండి. కాస్త కొంచెం ఎండుమిర్చి అనేది వేయించి పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే కారం పొడైనా వేసుకోవచ్చు, కానీ ఇట్లా వేయించి వేసుకుంటేనే కూర అనేది మటన్ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా చూడండి, ఈ విధంగా మనము కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇట్లా వేయించి పెట్టుకోవాలండి. ఎండుమిర్చి అనేది కాస్త ఎక్కువ మంట పెడితే ఇవి నల్లగా అయిపోతాయి, అప్పుడు కూర కూడా సరిగా బాగుండదు. అందుకని మనము ఇట్లా మీడియంలోనే పెట్టుకొని ఇట్లా వేయించి పెట్టుకోవాలి. కాస్త లైట్గా కొంచెం బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలండి. చూడండి, ఆ విధంగా అయితే వేగాలి. మరి ఎక్కువగా మాడకుండా లైట్గా కొంచెం వేగాలి. అట్లా లైట్గా కొంచెం వేగితే సరిపోతుందండి. అట్లా ఆ విధంగా లైట్గా వేగాలండి. ఆ విధంగా వేగితే మనకు చాలు. ఇంకా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ ధనియాలు అయితే వేయించి పెట్టుకోవాలండి. ధనియాలు వేసుకొని అందులో కొద్దిగా మసాలా చెక్క, లవంగాలు 3 వేసుకోవాలండి. ఇట్లా ఇవి వేసుకున్న తర్వాత ధనియాలు గుడక కొంచెం బాగా వేగాలండి. ఇవి గుడక వేగేటప్పుడు కొంచెం మంట అనేది మీడియంలో పెట్టేసుకొని వేయించి పెట్టుకోవాలి. ఎందుకంటే ధనియాలు ఏటికే వేగిపోతాయి, అవి నల్లగా అయిపోతాయి. అట్లా కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకొని తగ్గించుకొని అయినా పెట్టుకొని కాస్త బాగా వేయించి పెట్టుకోవాలండి. ఇవి ఇట్లా మనము ఏదైనా వేయించి పెట్టుకుంటే ఇట్లా కూరలో వేసుకుంటే చాలా బాగుంటుందండి. కూర కూడా చాలా రుచిగా ఉంటుంది. ఏదైనా మనం ఇలా వేయించి పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వేగితే మనకు చాలు ధనియాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మనము మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు నేను కాస్త కొద్దిగా చిన్న కట్ చేసుకొని ఎండు కొబ్బరి అయితే వేసుకుంటున్నానండి. కొద్దిగా ఇవి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అనేది, అవి వేసుకోవాలండి. మీరు కావాలనుకుంటే మీకు కొంచెం కారం కావాలి అనుకుని ఇంకొన్ని ఎండుమిర్చి వేసుకొని వేయించి పెట్టుకోవచ్చు. కొంచెం కారం తక్కువ కావాలి అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చండి. ఇట్లా ఈ విధంగా ఎండుమిర్చి వేసుకొని మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ విధంగా చూడండి, ఆ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు అందులోనే ధనియాలు కూడా మనము వేసుకొని వేయించి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మనము ఎండుమిర్చి కొబ్బరి గ్రైండ్ చేస్తున్నాం కదా, అదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా మనం చేసుకుంటే కూర మటన్లోకి ఈ విధంగా చేసుకుంటే కూర మటన్ కానీ చికెన్ కానీ ఈ విధంగా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి మీరే చూడండి ఎలా వచ్చేది. నాకు లాస్ట్లో కామెంట్ చేయండి మీరు ఇలా ఈ పద్ధతిలో చేసి. ఇప్పుడు చూడండి, ధనియాలు కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని పొట్టుతో సహా వేసుకోవాలండి. ఇట్లా వేసుకుంటేనే పొట్టుతో సహా చాలా బాగుంటుంది కూర కూడా. ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా పక్కనైతే పెట్టేసుకోవాలండి. చూడండి, ఆ విధంగా అయితే మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం బాగా వేగిన తర్వాత మనము ఆనియన్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు 3 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం ఇప్పుడు వేడెక్కిన తర్వాత ఒక ఆనియన్ అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లా కొంచెం ఆనియన్ కొంచెం వేగాలి. ఇట్లా వేగిన తర్వాత మనము కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి.
ఇందులో మీరు కావాలనుకుంటే ఇంకా పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, నేను వేయలేదు. అంత పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు, కానీ మటన్లో అట్లా ఎన్ని వేస్తే చాలా బాగుండదు అనేసి ఇట్లా కొద్దిగా నేనైతే ఒక ఆనియన్తో కరివేపాకు వేసుకొని ఇట్లా చేస్తున్నానండి. ఇట్లా మా పల్లెటూరు స్టైల్లో ఇట్లానే చేసుకుంటాం మేము ఎక్కువగా, చాలా బాగుంటుంది. ఇట్లా కొద్దిగా వేసిన తర్వాత కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేది కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత చూడండి కొంచెం పచ్చగా ఇది రోట్లో వేసి దంచుకునే అల్లం పేస్ట్ అనేది ఇలా వేసుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు. ఇట్లా నేను కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి, 1 స్పూను. అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా కొంచెం బాగా వేగాలండి. ఇట్లా బాగా వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మటన్ తీసుకుందామండి. నేను మటన్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఇలాగా ఆవిరి వేసుకొని, కొంచెం ఆవిరి అంటే మటన్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని, వాటర్ అంతా ఆవిరి అయిపోయినాక మనము అట్లనే స్టవ్ పైన పెట్టుకొని ఇట్లా ఈ విధంగా అయితే కొద్దిగా పక్కన తీసి పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. ఎక్కువగా మటన్ ఉన్నప్పుడు పక్కన ఇట్లా చేసుకొని ఇట్లాగైతే కూర చేసుకొని చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే మటన్ని ఇట్లా కొద్దిగా వేసుకున్నానండి. మనకు కావాల్సినంతగా తినేమైనా సరిపడినంతగా ఇలా చేసుకోవాలండి. నేనైతే ఇట్లా కొద్దిగా కావాల్సినంతగా వేసుకొని మటన్ను ఇట్లా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇట్లా బాగా ఆయిల్లో కొంచెం మటన్ అనేది బాగా వేగాలండి. ఒక 5 నిమిషాలు బాగా కలిసేలాగా అంతా బాగా వేయించుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎక్కువ మటన్ ఉన్నప్పుడు ఇట్లా ఆవిరి వేసుకొని మటన్ అనేది కొంచెం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా కూర చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఇప్పుడు మనము కారము కొంచెం 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేసుకోవాలండి. కొంచెం కారం తక్కువ ఉంటే మళ్ళీ ఇంకో స్పూన్ అయినా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇట్లా కారం వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మటన్కి ఇదంతా బాగా పడేలాగా మటన్ ముక్కలకి కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇట్లా ఈ విధంగా కలుపుకునే తర్వాత మనము వాటర్ కూడా పోసుకోవాలి. మీరు దీనికి ఎక్కువ గ్రేవీ లాగా ఉండాలనుకుంటే కొద్దిగా నీళ్ళు తక్కువైనా పోసుకోవచ్చు. ఇంకొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే, పల్చగా ఉండాలి అనుకుంటే తక్కువైనా పోసుకోవచ్చు, ఎక్కువైనా పోసుకోవచ్చు. నేనైతే కొంచెం మీడియంగానే చేసుకుంటున్నానండి. మేము ఇట్లా రాగి సంగట్లేకి కానీ, చపాతీలేకి కానీ, రైస్లేకి కానీ ఇట్లానే చేసుకున్నాం, చాలా బాగుంటుంది. నాకు ఎక్కువ పతలాగా ఉంటే బాగుండదండి కూర. ఇట్లా మటను ఇట్లా గ్రేవీలాగా చాలా ఇట్లా చేసుకుంటామండి. ఇందులో నేను 1 గ్లాస్ సగం అయితే వాటర్ పోస్తున్నాను. కొంచెం వాటర్ అయితే తక్కువలో పోసుకొని ఇలాగైతే చేసుకుంటామండి. ఎక్కువ వాటర్ పోస్తే అప్పుడు కూర అనేది చాలా నీళ్ళుగా పతలాగుంటే బాగుండదు కదండి. మనం సరిపోయినంతగా వాటర్ పోసుకొని ఇట్లా చిక్కగా కాస్త చేసుకుంటేనే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి 1 గ్లాసున్నర వాటర్ అయితే పోసుకొని బాగా ఒకసారి కలుపుకొనేసి మూత అయితే పెట్టేసుకోవాలండి. కొంచెం ఉడకాలి కదా మటన్ అనేది ముక్కలు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి ఉడికిందో లేదో చూసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మీకు ఉడకలేదు అనుకుంటే మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవచ్చు. ఉప్పు సరిపోయిందో లేదో చూసినా వేసుకోవచ్చండి. ఇదిగో చూడండి మటన్ అయితే ఉడికిందా లేదా అని ఇట్లా మనము చేత్తో పట్టుకొని తెలుస్తుంది ఉడికింది లేనిది అనేది. ఇట్లయితే
కాస్త ఉడికిందండి. నాకైతే ఇట్లా చేత్తో పట్టుకొని చూస్తే తెలుస్తుంది మనకు ఉడికింది లేనిది అనేది. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి అయితే వేస్తున్నానండి. 2 స్పూన్లుగా, 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు 2 కానీ 3 కానీ ఇలా వేసుకునే తర్వాత మరీ ఎక్కువ వేస్తే బాగుండదు ధనియాల పొడి. ఇట్లా 3 స్పూన్లు అయితే వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇట్లా అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఇదో చూడండి గ్రేవీ అనేది ఎంత చిక్కగా ఉందో. ఇట్లుంటేనే మనకు చాలా బాగుంటుంది. ఇంకొంచెం మీరు ఇట్లా కాకుండా కొంచెం చిక్కగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెమైనా వేసుకోవచ్చండి. లేదు పతలాగా ఉండాలి అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు ఎక్కువగా. ఇప్పుడు నేను కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నానండి. కల్లుప్పు వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇట్లా ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ అయితే గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసుకొని 1 స్పూను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి చూడండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చూడండి గ్రేవీ ఇంత చిక్కగా ఉంటుందో, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చేసుకుంటే ఇట్లా ఉంటేనే బాగుంటుంది. మేమైతే ఇట్లాగనే ఈ విధంగానే చేసుకుంటామండి. ఇంకా లాస్ట్లో మీరు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉంటుంది మటన్ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. నా ఛానల్కి ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి.